సో జనరల్ గా మామూలుగా ఉండకుండా కొంచెం వెరైటీగా పండగ కాబట్టి జోక్ వార్ బిట్వీన్ అమ్మాయిలు అండ్ అబ్బాయిలు. సూపర్. అమ్మాయిలు నా తరపు నుంచి, ఆఫ్ కోర్స్ నా అమ్మాయిలే గెలవబోతున్నారు. ఎందుకంటే శ్రీముఖి గ్యారేజ్ లేటెస్ట్ సెన్సేషన్ ఈ మధ్య చాలా బీభత్సమైన జోక్స్ చేస్తున్నారు. జోక్ పేల్పించిన ఒప్పుకుంటా. లెట్స్ స్టార్ట్. అమ్మాయిలు వర్సెస్ అబ్బాయిలు. బావా ఇంతకు ముందు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. నేనున్నా నీ పక్క. ఎవరైనా నిన్ను కామెంట్ చేస్తే చీల్చి చెండాడుతా వాడు డొక్క. ఇది పక్క. స్టార్ట్ అయ్యా ఇంకా నవ్వుల పండగ. సంజయ్ లేవురా. బావా నువ్వు దేవుడు బావా. నేను రా అక్కని ప్రతిసారి నా ఆశీర్వాదం తీసుకొని స్కిట్టులు చేసి సర్దార్ సంజయ్ అయ్యేవరా ఈ రోజు పటాస్ లో. అక్క పోతే వచ్చేది బావ దగ్గరికి. సంజయ్ అక్క పండగ రోజున పాత చింతకాయ పచ్చడి అక్క. ఈరోజు నేను కృషి చేస్తా బావా. చెయ్యి. మా అక్కకి పెళ్లి చేసుకుందని ఫిక్స్ అయింది. పాపం ఎవరిని పెళ్లి చేసుకున్నా ఎవరు చేసుకున్నానట్లే. లాస్ట్ కి ఒక ఊరోని చేసుకుంది. ఊరోని చేసుకుంటే ఆడికి వెళ్ళింది. ఆడ అత్తుంది అనమాట. వస్తే కోడల పిల్ల సిటీలో యాంకరింగ్ చేయడం అంతా కాదు, నేను చెప్పినట్టు వినాలి. వింటాను అత్తగారు. అక్కడ బర్రె గడ్డి అయిపో గడ్డ. హే వాటర్ టాకింగ్ ఆమె యాంకరింగ్ పట్టాస్ హే షటప్. అందుకే వెళ్ళి బర్రె గడ్డి తీసుకోవడానికి వెళ్ళింది. ఏమైనా కోడల పిల్ల బర్రె గడ్డేసావా? వెళ్ళాను అత్త, అది ప్రెస్ చేస్తుందని చెప్పి అయిపోయా. ఎవరు బ్రష్ చేసుకున్నారు? ఎవరిని చూసి బర్రె అనుకున్నాడు? బర్రె నోట్లో నురగ ఉంటది, బురగా వైట్ కలర్ ఉంటాయి కదా, అది చూసి నువ్వు బ్రష్ చేస్తున్నావు అనుకున్నావు. ఇప్పుడు మా శ్రీముఖి గ్యారేజ్ నుంచి కత్తులు ఎవరు చెప్తారు ఫస్ట్? రమ్య స్టాండ్ అప్. రవి వాళ్ళ నాన్న ఒక చెప్పుల షాప్ పెట్టాడు. రవి ఒక రోజు వెళ్ళి దాంట్లో కూర్చున్నాడు. ఈవినింగ్ వాళ్ళ డాడీ వచ్చి అడుగుతున్నాడు, ఏరా బిజినెస్ ఎలా ఉంది అంటే, బాగుంది నాన్న, కానీ ఈ రోజు మధ్యాహ్నం ఒక అమ్మాయి వచ్చింది మన షాప్ కి. 25 రూపీస్ లో చెప్పులు చూపించమని చెప్పింది. నేను చూపించాను, కానీ ఆమె దగ్గర 5 రూపీసే ఉన్నాయండి నాన్న, ఈవినింగ్ వచ్చి ఇస్తా అని చెప్పింది. రే బుద్ధిందారా అసలు? అది 25 రూపాయల చెప్పులు రా, అమ్మాయిలను చూసుకోగానే సొల్లు కార్చి చెప్పులు ఇచ్చాను. నాన్న లేదు నాన్న, తను ఈవినింగ్ వచ్చేస్తుంది అంటే, రాదురా ఇంకా జీవితంలో ఆమె మన షాప్ కి రాదు. నాన్న వస్తుంది, ఎందుకంటే నేను ఆమెకి 2 ఎడమకాల చెప్పులే ఇచ్చాను నాన్న. మీరు వాడే మందులు ఇవ్వచ్చు కదా కొంచెం. రే రింగులు లేవురా. వీళ్ళు ఒక జోక్ చెప్పారని ఓ ఎగురుతారు కదా. ఇప్పుడు నేను చెప్పే జోక్ వింటే ఈ శ్రీముఖి గ్యారేజ్ బోర్కొచ్చిన బండ్లకి చలిజ్వరం వస్తుంది. చలిజ్వరం వస్తుందంటే మనం ఫస్ట్ కప్పుకొని కూర్చున్నాం. అన్నా పండగ పూట బర్రెలకి మంచి ఫుడ్ పెడతారు కదా. బర్రె దగ్గరికి ఒక ఓనర్ వచ్చాడు. ఎవరు దీని తల్లి బర్రెకి పండగ పూట తౌడులో మొత్తం డికాషన్ కలిపి పెట్టిండు. అయ్యగారు నేనే పెట్టినా. ఇంకా బర్రెకి డికాషన్ ఎందుకు పెట్టినవరా అంటే, గారు ఇక మనం టీ చేసుకోవడం కష్టం అవుతుంది కదా, డికాషన్ తాగితే డైరెక్ట్ టీ ఇంటికి వస్తాను. బేబీ బేబీ వాళ్ళకు కూడా చలి పెడుతుందిరా. నేను నా వల్ల కాదు బావ. వాళ్ళ కోసం నేను ఉన్నాను. ఓకే సద్దం అయిపోయింది కాబట్టి ఇప్పుడు నా తరపు నుంచి భావన. ఒక కోడి జనరల్ స్టోర్ కి పోతుంది. అంకుల్ అంకుల్ నాకు 5 రూపీస్ ఒక గుడ్డి అవా. గుడ్డా? నువ్వు ఆల్రెడీ గుడ్డు పెడతావు కదమ్మా, నీకెందుకు గుడ్డు? అది కాదు అంకుల్, మా బాయ్ ఫ్రెండ్ అన్నాడు 5 రూపీస్ గుడ్డు కోసం ఎందుకు నీ ఫిగర్ ఖరాబ్ చేసుకుంటావు అని. ఇలాంటివి ట్రై చేయకండి నాన్న ప్లీజ్. ఆ కోడి అంట కిరాణా దుకాణంలో పోయి కుయ్ మాట్లాడతాదంట. 5 రూపాయలు గుడ్డు ఇమ్మంటదంట. ఈడు ఎడ్డోడు నాకు ఈత రాదు, బాయిల వాడే పీడబోతుంది. లోబో అంత చిన్నోళ్ళకి నువ్వు అంటున్నావు కదా, ఇప్పుడు దానికి కౌంటర్ జోక్ నువ్వే చెప్పాలి. ఫస్ట్ మా పీకినో ప్రసాద్. హీరో ఎప్పుడు లాస్ట్ కి ఎంట్రీ ఇస్తాడు.
నేను మరి హీరోని కదా? నువ్వేరా, నువ్వే ఇప్పుడు ఎంట్రీ ఇచ్చిన. అరగంట నుంచి అమ్మాయి చూస్తుంది హీరో అవుతున్నాను. అన్నయ్య నువ్వు ఎదవ్వి ఇప్పుడు చెప్పేస్తే లాస్ట్ కి హీరో నిల్చుంటాడని నీకు ఇండైరెక్ట్ గా అంటున్నాడు. నేను చెప్పను బా. హీరో ఎప్పుడు అసలైన హీరో రాకముందు వస్తాడు. రెడీ లేవరా? అయితే ఓకేనా? అయితే ఓకే. నువ్వే హీరో కాదని ఒప్పుకున్నావు. నేను హీరో, అంత హీరో. ఎంతకు ముందు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. అవా మిస్ అయింది. మోనికా, వాట్ ఈస్ రాంగ్ విత్ యూ? మా అన్నయ్య చీప్ గా అది చెప్పు చూపెడుతుంది. అలాంటివి కొనిమ్మంటుంది. జోక్ చెప్పు. అలర్ట్ గా ఉండండి. చెల్లమ్మ లంచ్ పిలిచింది బావగారిని. స్పెషల్ ఏంటి శ్రీ అని అడిగాడు. చేపల పులుసు రవి అని చెప్పింది చెల్లమ్మ. నాకు చేపలు అంటే దాంట్లో ముళ్ళు ఉంటే నాకు భయం అని బావ అన్నాడు. దాన్నే ఉందిరా, చెప్పులు వేసుకుని తిను అంది. ఇవే జోకులు నీ టీమ్ లో చెప్తే అన్నయ్య చిన్నప్పుడు సెకండ్ క్లాస్ లో నేను చెప్పిన జోక్ రా ఇది. ఇప్పుడు అర్థమైందా సునామీ గాలి వస్తే మాకెంత మండుతుందో?